వృషభం మరియు మేషం అనుకూలత. వృషభ రాశి మరియు మేషరాశి ఫిన్నా మిత్రులా, ఆత్మ సహచరులా, లేదా శత్రువులా అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? రాశిచక్ర అనుకూలత మీ ఉత్సుకతను విప్పడానికి మీకు సహాయం చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు లేదా విపత్తు కోసం ఒక రెసిపీ కావచ్చో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ఇది వృషభం మరియు మేషం జంటల భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి మార్గం. కాబట్టి, మేషం మరియు వృషభం ప్రేమ అనుకూలత మరియు వారు ఎక్కడ క్లిక్ చేస్తారు మరియు ఎక్కడ ఘర్షణ పడుతున్నారో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. వృషభం మరియు మేషం మ్యాచ్ ఒక స్విచ్ యొక్క ఒక ఫ్లిక్ వద్ద ఫ్లేర్ చేయడానికి సిద్ధంగా ఉన్న టిండర్ బాక్స్ లాంటిది. అందువల్ల, వారి శక్తిని సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం, లేకుంటే అవి పేలవచ్చు. ఏది ఏమైనప్పటికీ, వారు సంబంధాన్ని ప్రారంభించడంలో ప్రారంభ సవాళ్లను సురక్షితంగా అధిగమించినట్లయితే, మేషం మరియు వృషభం వారి సహజత్వం మరియు స్థిరత్వం యొక్క విభిన్న స్వభావాన్ని బట్టి తీవ్రమైన కనెక్షన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. వృషభం మరియు మేషం ప్రేమ అనుకూలత. తిట్టు, గిన. వృషభ రాశికి మేషరాశిని అడ్డుకోవడం చాలా అసాధ్యం. అవి రెండూ ఉపరితలంపై విభిన్నంగా అనిపించవచ్చు, కానీ ఒకే లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడం మంచి కనెక్షన్ని కలిగిస్తుంది. వృషభం మరియు మేషం సంబంధానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. వృషభం మరియు మేషం సంబంధంలో ఆశయం మరియు భద్రతతో సహా అనేక సాధారణ విలువలను పంచుకుంటాయి. ఎర్గో, ప్రేమ మరియు సంబంధంలో వృషభం మరియు మేషం యొక్క అనుకూలత ప్రకారం, ఇదే విలువలు మేషరాశిని వృషభ రాశికి ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. వృషభం మరియు మేషం జత చేయడం అనేది ఒక సుందరమైన కలయిక, ఇక్కడ మేషం సంబంధానికి బలమైన పునాదిని నిర్మించడం ద్వారా వృషభ రాశిపై ప్రేమను చూపించే అవకాశం ఉంది. కానీ, ఇద్దరు విభిన్న వ్యక్తులు కావడంతో జంటగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. వృషభం నెమ్మదిగా మరియు స్థిరంగా ఉంటుంది, అయితే మేషం ఆకస్మికంగా మరియు మండుతున్నది. అందువల్ల, వృషభం మరియు మేషం యొక్క వ్యక్తిత్వ లక్షణాలను సరిగ్గా పరిష్కరించినట్లయితే, ఈ జంట ఒక అందమైన సంతులనాన్ని సృష్టించవచ్చు, లేకపోతే వారి సంబంధాన్ని ఏ సమయంలోనైనా నాశనం చేయవచ్చు. వృషభం మనోహరమైన శుక్రునిచే పాలించబడుతుంది మరియు మేషం అంగారకుడిచే పాలించబడుతుంది కాబట్టి మేషం మరియు వృషభం చాలా ముఖ్యమైన జత. అందువలన, వారు సంతులనం మరియు ఐక్యతను ఉత్పత్తి చేస్తారు మరియు శృంగారానికి ఎప్పటికీ తక్కువగా ఉండకపోవచ్చు. మేషం మరియు వృషభం ప్రేమలో పడినప్పుడు, వారు మంచి జంటగా ఉంటారు మరియు ఒకరినొకరు బాగా పూరించగలరు. ఈ రోజు మీ ప్రేమ జీవితం ఎలా మారుతుంది? మీ వ్యక్తిగతీకరించిన రోజువారీ జాతకాన్ని తనిఖీ చేయండి. వృషభం మరియు మేషం సంబంధానికి అనుకూలం. మేషరాశి విషయానికి వస్తే, వృషభ రాశికి సరైన మ్యాచ్ వచ్చింది. మేషం మరియు వృషభం యొక్క అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది మరియు వారు కలిసి సంతోషకరమైన మరియు ఉత్తేజకరమైన జీవితాన్ని గడపవచ్చు. సంబంధంలో వృషభం మరియు మేషం ఒక అద్భుతమైన జంటను చేస్తాయి. వారు ఒకదానికొకటి చక్కగా పూరించడం వలన వారు ఒకదానిపై మరొకటి సహజమైన ఆకర్షణను కలిగి ఉంటారు. వృషభం మరియు మేషం మధ్య బలమైన అనుకూలత పాయింట్ల యొక్క అవలోకనం ఇక్కడ ఉంది. మేషం అంగారక గ్రహంచే పాలించబడుతుంది మరియు వృషభం శుక్ర గ్రహంచే పాలించబడుతుంది. ఏమి ఊహించండి, వేద జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు మరియు అంగారకుడు స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటారు మరియు ఒకే సంబంధ నాణెం యొక్క రెండు అవసరమైన వైపులను సూచిస్తారు. అందువలన, ఇది పురుష మరియు స్త్రీ మధ్య శక్తి యొక్క అద్భుతమైన సంతులనం. మేషం ఆత్మవిశ్వాసం, ఆశావాదం, శక్తివంతమైన మరియు ఉత్సాహపూరితమైన ఆత్మ. వృషభం దానిని ప్రేమిస్తుంది. నిజానికి వృషభ రాశి వారు కోరుకునే లక్షణాలన్నీ ఇవే. అదేవిధంగా, మేషం వృషభం యొక్క బలం మరియు ధైర్యం ఎదురులేనిది. ఇది వారిని వెంటనే ఒకరికొకరు ఆకర్షించేలా చేస్తుంది. మేషరాశిని నైపుణ్యం కలిగిన నిర్ణయాధికారం మరియు ఇనిషియేటర్గా పరిగణిస్తారు. ఇది వృషభ రాశికి చాలా సానుకూల అంశం, ఎందుకంటే వారు కొన్నిసార్లు పనులను ప్రారంభించడం గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించే ధోరణిని కలిగి ఉంటారు. అదనంగా, మేషం తీవ్రమైన ప్రేమికుడు, మరియు వృషభం ఇంద్రియ ఆత్మ. అందువలన, మేషం మరియు వృషభం రెండింటికి వృషభం మరియు మేషం సంబంధం చాలా థ్రిల్లింగ్ మరియు ఉద్వేగభరితంగా ఉంటుంది. అనుకూలత. వృషభం మరియు మేషం సంబంధం యొక్క ప్రతికూలతలు. స్వర్గంలో తయారు చేయబడిన ఈ అందమైన మ్యాచ్లో కొన్ని ముడతలు ఉన్నాయి. ఇక్కడ వృషభం మరియు మేషం సంబంధం యొక్క కొన్ని అసంపూర్ణతలు అర్థం చేసుకోవాలి.
మేషం ఎల్లప్పుడూ సరిగ్గా ఉండాలని కోరుకుంటుంది, అయితే వృషభం తన దృక్కోణాన్ని మార్చడానికి చాలా మొండిగా ఉంటుంది. పర్యవసానంగా, ఇది వారి సంబంధంలో సమస్యలను సృష్టించవచ్చు. వృషభం మరియు మేషం ఒకదానికొకటి సంపూర్ణంగా ఉంటాయి, అవి ఖచ్చితంగా విరుద్ధంగా ఉంటాయి. అదనంగా, మేషం హడావిడిగా మరియు తరచుగా హఠాత్తుగా ఉంటుంది, వృషభం మేషం కంటే కొంచెం నెమ్మదిగా కదులుతుంది కాబట్టి అది అస్సలు ఇష్టపడదు. ఈ రెండు సంకేతాలు దాదాపు అన్ని సమయాలలో తమ స్వంత మార్గాన్ని కోరుకుంటాయి. ఇది వారి స్వభావాలు అగ్నిపర్వత విస్ఫోటనాలుగా మారే మరొక ప్రాంతం. అందువల్ల, వృషభం మరియు మేషం యొక్క సంబంధ అనుకూలత ఇద్దరూ తమ ప్రతికూల లక్షణాలను సర్దుబాటు చేయడానికి మరియు అధిగమించడానికి సిద్ధంగా ఉంటే మాత్రమే పని చేస్తుంది. వృషభం మరియు మేషం యొక్క సంబంధ శాతం. వృషభం, మేషం అనుకూలత. వృషభం మరియు మేషం వివాహ అనుకూలత. వృషభం మరియు మేషరాశి వారు తమ జీవితాంతం ఒకరినొకరు పట్టుకొని చూసుకోవడానికి ముడి వేయడానికి ముందు, వృషభం మరియు మేషం యొక్క వివాహ అనుకూలత యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. వృషభం మరియు మేషం వివాహం విజయవంతమయ్యే అవకాశం ఉంది మరియు జీవితకాలం కొనసాగుతుంది, ఎందుకంటే వారు ఒకరికొకరు ఆనందిస్తారు మరియు ఉమ్మడిగా అనేక ఆసక్తులు కలిగి ఉంటారు. అయితే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, మేషం నియంత్రణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది మరియు వృషభం ఇతర వ్యక్తులచే ఆదేశించబడడాన్ని ద్వేషిస్తారని మనందరికీ తెలుసు. మొండి పట్టుదలగల వృషభ రాశివారి కోపము అగ్ని మేష రాశి వారి కోపము కలగలిసినప్పుడు వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ, వారి అహంకారం ఉన్నప్పటికీ, వివాహ సంబంధంలో వృషభం మరియు మేషం రెండూ బలమైన గౌరవ భావాన్ని కలిగి ఉంటాయి, కాబట్టి వారు క్షమాపణలు చెబుతారు మరియు వారి సంబంధం కూడా పని చేయడానికి సవరణలు చేస్తారు. తల్లిదండ్రులుగా, వారు కఠినంగా మరియు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇది వారి సున్నితమైన పిల్లలకు సమస్య కావచ్చు. వృషభం మరియు మేషం కలిసి నేర్చుకోగలవు మరియు కలిసి పెరుగుతాయి మరియు స్వర్గంలో తయారు చేయబడిన ఒక ఆదర్శవంతమైన మ్యాచ్. వృషభరాశి వారికి మేషరాశి వారు ఆరాధించడానికి మరియు ఆరాధించడానికి సరైన భాగస్వామి. వృషభం మరియు మేషం యొక్క లైంగిక అనుకూలత యొక్క కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. పొగడ్తలు, పొడవాటి గులాబీలు మరియు విద్యుద్దీకరణ సంభాషణలు వృషభం మరియు మేషం యొక్క సంబంధం యొక్క కోర్ట్షిప్ దశలో భాగం. మంచంలో ఉన్న వృషభం మరియు మేషరాశి వారు ఒకరికొకరు కోరికలు మరియు అవసరాల గురించి సహజమైన అవగాహన కలిగి ఉంటారు కాబట్టి అవి హాట్ కాంబోగా పరిగణించబడతాయి. మేషం సంబంధానికి చాలా ఉత్సాహాన్ని తెస్తుంది మరియు వృషభం మంచం నుండి లేచి చర్య తీసుకోవడానికి ప్రేరేపించగలదు. కెమిస్ట్రీ ఉన్నప్పుడు, దుప్పట్ల క్రింద కొంత ఆవిరి ఉంటుంది. అందువలన, వారి శారీరక సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది మరియు వారు ఒకరితో ఒకరు నిర్మించుకునే కెమిస్ట్రీ వారిని దగ్గర చేస్తుంది. వృషభం మరియు మేషం అనుకూలత కొంత పనిని తీసుకునే అవకాశం ఉంది. కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ వాటిని సరిగ్గా పరిష్కరించినట్లయితే, యూనియన్ ఒక అందమైన సంతులనం కోసం చేయవచ్చు. వృషభం మరియు మేషం అరుదైన మ్యాచ్ కావచ్చు. వృషభం మరియు మేషం మధ్య సంబంధాన్ని సజీవంగా ఉంచడంలో కమ్యూనికేషన్ కళ నిజంగా చాలా దూరం వెళ్తుంది. ఇతర రాశిచక్ర గుర్తులతో వృషభం అనుకూలత మరియు మేషం అనుకూలత గురించి మరింత తెలుసుకోండి.